శ్రీకాకుళం నియోజకవర్గ తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు అరుదైన జీవజాతుల సంరక్షణకు పెద్దపీట వేస్తామని స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కుందివానిపేట గ్రామంలోని అలివ్ రీడ్లే తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ భద్రపరిచిన తాబేలు గుడ్లను పొదిగిన పిల్లలను పరిశీలించి వాటి సంరక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం తీర ప్రాంతంలో జనవరి నుంచి జూన్ వరకు ఈ అరుదైన తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టడం విశేషమన్నారు. అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ సమన్వయంతో ఇప్పటివరకు సుమారు 25,000 గుడ్లను పొదిగించి వాటి పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి వదలడం అభినందనీయమని కొనియాడారు. కుందివానిపేట తీరానికి ఉన్న సహజ సిద్ధమైన అందాలను పర్యాటక రంగంగా మార్చడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు పట్టుకోండి. 1000 100 1000